గవర్నమెంట్కి ఎందుకు అప్రోచ్ కాలేదు కరెక్ట్గా? గవర్నమెంట్లో తప్పు జరిగితే ఇన్ఫామ్ అభిమానులు చేయాలి కదా, ఇన్ఫామ్ కంపల్సరీ థియేటర్ వాళ్ళు చేయాలి కదా. ఎంత రభస అయింది, ఎంత రచ్చ అయింది, ఆ రచ్చకే ప్రొడక్షనే కారణం కదా, ప్రొడక్షన్ రాజాసాబ్ టీమే కారణం కదా. నేను అందుకే అన్నాను, గవర్నమెంట్ ఎంత తప్పో రాజాసాబ్ టీం తప్ప అంత తప్పు. ఇప్పుడు నేను ఒక మాట అమ్మా, నేను ఇంటర్వ్యూ మీకు ఇస్తాను అన్నాను ఉదాహరణకి, నేను మీకు గంట అరగంట అని చెప్పకుండా అసలు లాస్ట్ దాకా నేను ఉంచి నేను క్యాన్సిల్ అనుకో, నేను క్యాన్సిల్ అని చెప్పకుండా మీరు ఉంటే పాపం ఇక్కడే కూర్చుంటారు కదా మీరు. అదే నేను క్యాన్సిల్ అని చెప్తే వెళ్ళిపోతాను కనుక మరి థియేటర్ వాళ్ళకి కానీ మరి అభిమానులకు కానీ అది ఉందా న్యూస్? మరి అది తీరు తప్పు చేసినట్టు కాదా? అంటే గవర్నమెంట్ తప్పు ఉంది. గవర్నమెంట్ మీరు ఇవ్వాలా వద్దా నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎస్ ఆర్ నో చెయ్యాలి. రాత్రి 11 దాకా 1 గంటకి ఇవ్వడం కూడా ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ సార్ అఖండ టైంలో ఏ విధమైన రచ్చ జరిగిందో చూసాం. ప్రీమియర్ లీగ్ సంబంధించి అప్పుడే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అని వెళ్ళడం, హర్ట్ అవ్వడం, ప్రీమియర్కి సంబంధించి కూడా 2 సార్లు క్యాన్సిల్ చేయడం. మరి ఆ అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణమా? అంటే అంత పెద్ద ఇష్యూ జరిగింది, ప్రీమియర్స్ ఇవ్వడానికి రద్దు చేశారు, ముఖ్యంగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా పెద్ద ఇష్యూ అయింది. అది చూసిన తర్వాత అయినా మనం అలర్ట్ ఉండాలి, మనం ముందుగానే జీవో పెట్టుకోవాలి, మళ్ళీ మన సినిమాకి దట్టు ప్రభాస్ సినిమాకి ఈ విధమైన రచ్చ జరగొచ్చేమో అని చెప్పి ముందుగా వీళ్ళు అంచనా వేయలేకపోయారు. అందుకే నేను చెప్తున్నా, టీమ్ ఆఫ్ ది రాజాసాబ్ టీమ్ ఆఫ్ ది ప్రొడక్షన్ వాళ్ళు ఈజ్ లేజినెస్. కరెక్ట్ కన్ఫర్మేషన్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్గా జరిగింది. ఇది దాంట్లో తప్పు అనేది ఒప్పుకోవాలి. గవర్నమెంట్ది కూడా తప్పు ఉంది. క్యాన్సిలేషన్ అనేది మరి 6 గంటలకు 5 గంటలకు చేయాలి, రాత్రి 11:30 కూడా చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్, గవర్నమెంట్కి వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. థియేటర్ వాళ్ళకి తెలియదు ఇన్ఫర్మేషను. 10 o'clock నేను కూడా సినిమాకి వెళ్దాం అనుకున్నా, 10 o'clock షో అన్నారు, 9 o'clock షో అన్నారు, 10:30 షో అన్నారు, 11 o'clock షో అన్నారు. అందరూ వెయిటింగ్ చేశారు. రాత్రి 1 గంటన్నర 4 థియేటర్లు పడ్డాయి. అవి విమల థియేటర్లో పెద్ద గొడవ అయిపోయింది. కనుక మనం ఈ విధంగా సినిమా ఇండస్ట్రీని తప్పదపడడం అనేది కరెక్ట్గా గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద సినిమాలకి రేటు పెంచండి, మీరు అబ్నార్మల్ కాకుండా మినిమంగా పెంచి వాళ్ళని ఏదో ఒకటి ముందు తేల్చండి. అంతే తప్ప మీరు పాన్ ఇండియా అంటారు, ప్రపంచ హబ్ అంటారు, మరి సినిమా తీయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది కదా, తీయండి. మీరు అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెంచద్దు రేట్లు. దానికంటే ఒక ప్రామాణికం ఉంటుంది. 10 రూపాయల, 50 రూపాయల, 30 రూపాయల, 40 రూపాయల పెంచాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేంటి? నెంబర్ 2 ఏం కావాలి మనకి? అది రేట్లు పెంచిన తర్వాత సినిమా